సవాళ్ల స్వాగతం. నేడు బీజేపీ స్టేట్ చీఫ్ గా రామచంద్ర చార్జ్. పార్టీలో నేతల మధ్య కొరవడిన సమన్వయం. కాషాయ పాత కొత్త నేతల మధ్య విభేదాలు. ఆధిపత్య పోరుతో పలు జిల్లాల్లో వీక్ గా పార్టీ. కొత్త అధ్యక్షుడు చెక్ పెడతారా? జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతారా? కాంగ్రెస్ దోపిడీకి అక్షయ పాత్రగా తెలంగాణ. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే సభ. బీసీలకు అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు సంఖ్యలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతా ఉన్నాడు. అన్ని సవాళ్ల మీద కొత్త బీజేపీ స్టేట్ చీఫ్ గా రామచంద్రరావు ఈరోజు ఛార్జీ తీసుకోబోతా ఉన్నాడు. ఇక సవాళ్లతోటి పార్టీ కార్యాలయం స్వాగతం చెప్తా ఉంది అనేటటువంటి ఒక దినపత్రికలో వార్త అయితే కనబడతా ఉంది. మరి కొద్దిగా అతిథిగానే ఉన్నారు. ఇప్పుడు పార్టీ బీజేపీ స్ట్రాంగ్ గా ఉందనుకున్నటువంటి పార్టీలో కొద్దిగా కల్లోలు అయితే మొదలైనవి. అటు రాజాసింగ్ రాజీనామా కావచ్చు, లేకపోతే ఇటు ఈటల రాజేందర్, లేకపోతే బండి సంజయ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు. ఆ జిల్లాలలో కూడా పెద్ద పట్టు లేదు బీజేపీకి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చూస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు బీజేపీలో కూడా అదే తంతున్నది. అందరికీ కూడా సర్ది చెప్పి పార్టీని సమన్వయం చేస్తూ, ప్రధానంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే రాబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నిక కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ కావచ్చు, వీటన్నిటి ముందు మరి కొత్త స్టేట్ ఇన్ఛార్జ్ రామచంద్రరావు ముందు అనేక సవాళ్లు ఉన్నాయనేది మాత్రానికి. సో ఇక్కడ మనం వార్త చూస్తా ఉన్నాం.